హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. కపుల్ ఫ్రెండ్లీ. ఎన్నాళ్ళో వేచిన హృదయం. సంతోష్ శోభన్ ఎంతకాలంగా వెయిట్ చేస్తున్న హిట్ మొత్తానికి ఈరోజు తనకి వచ్చింది. తను మానస వారణాసి కలిసి చేసిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ ఈరోజు థియేటర్స్లోకి వచ్చింది. అండ్ నేను ఈ సినిమా చూశాను. అండ్ నాకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ సినిమా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. దీనివల్ల మీరు మన ఛానల్ నుంచి వచ్చే మూవీ న్యూస్ని కానీ మూవీ రివ్యూస్ని కానీ మిస్ అవ్వరు. అంతేకాకుండా ఇది మన ఛానల్ గ్రో అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే సంతోష్ శోభన్ తను లాస్ట్ మూవీ వచ్చి 2.5 years బ్యాక్ వచ్చింది. అప్పటి నుంచి తను ఒక మంచి మూవీ కోసం వెయిట్ చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ తన ప్రయత్నం ఫలించింది. ఎందుకంటే తను ఒక రియలిస్టిక్ రొమాంటిక్ డ్రామాతో మన ముందుకు వచ్చాడు. అండ్ మూవీ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. ఈ మూవీ కథ మనందరికీ తెలిసినట్టే ఉంటుంది అండ్ చాలా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. బట్ ఏం వర్కౌట్ అయింది ఈ మూవీలో నాకు అంటే ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అండ్ ఈ మూవీలో వర్కౌట్ అయిన డ్రామా. ఈ రెండు విషయాలతో పాటు ఈ మూవీలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అండ్ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. మనకి జనరల్గా కనిపించే మలయాళం మూవీస్లోను కన్నడ మూవీస్లోను తమిళ మూవీస్లోను కనిపించే ఆ రియల్ టైమ్ ఆథెంటిసిటీ నాకు ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీలో కనిపించింది. అలా అని చెప్పి తెలుగులో ఇలాంటి రియల్ టైమ్ ఆథెంటిసిటీ మీద మూవీస్ రావట్లేదా అంటే వస్తున్నాయి, చాలా లిమిటెడ్గా వస్తున్నాయి. ఈ మధ్యన ఇలాంటి మూవీస్ కొంచెం ఎక్కువయ్యాయి అండ్ చాలా వరకు మూవీస్ కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఇంకా ఈ సినిమా స్టోరీని స్పాయిలర్ లేకుండా చెప్పాలి అంటే ఈ సినిమా మొత్తం తమిళనాడు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీ. చదువుని పెద్దగా సీరియస్గా తీసుకుని ఒక అబ్బాయి ఇంటీరియర్ డిజైనర్గా ఎస్టాబ్లిష్ అవడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడు, ఈ సిచ్యువేషన్స్లో ఒక అమ్మాయిని ఎలా కలిశాడు, తనతో లివింగ్ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఈ ప్రాసెస్లో వాళ్ళ మధ్య లవ్ ఎలా ఏర్పడింది, ఫైనల్గా ఈ సినిమా ఎలా ఎండ్ అయింది అనేది ఈ మూవీ స్టోరీ. ముందుగానే చెప్పేస్తున్నాను, ఈ మూవీ టైటిల్ని జస్టిఫై చేస్తుంది. ఇది నిజంగానే ఒక కపుల్ ఫ్రెండ్లీ మూవీ. ఈ మూవీ టార్గెట్ ఆడియన్స్ వచ్చి యూత్. ఈ మూవీలో కొంచెం కిస్ సీన్స్ ఉన్నాయి అండ్ అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి, కొంచెం బూతులు యూజ్ చేశారు. సో ఐ ప్రిఫర్ ఫ్యామిలీతో వెళ్ళకపోవడానికి. అండ్ ఐ సజెస్ట్ యూ టు గో ఆన్ ఇండివిజువల్లీ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. అండ్ మీరు యంగ్ మ్యారీడ్ కపుల్ అయినా సరే ఈ మూవీని వాచ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూస్. అండ్ మూవీ టీమ్ కూడా ఈ మూవీని Feb 14th రిలీజ్ చేస్తూ ఈ మూవీకి ఒక మంచి స్లాట్ని అట్ ద సేమ్ టైం ఈ మూవీకి మంచి బజ్ని క్రియేట్ చేసుకుంది. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. ఈ మూవీ కంప్లీట్గా న్యాచురల్ లొకేషన్స్లో రియల్ టైం పీపుల్ మధ్య తీశారు. ఎక్కడా కూడా మీకు ఆర్టిఫిషియల్ సీన్స్ కానీ ఆర్టిఫిషియల్గా ఉన్న సెట్స్ కానీ కనిపించవు ఈ మూవీలో. ఈ సినిమా స్టోరీ కూడా తమిళనాడు బ్యాక్డ్రాప్ అవడం వల్ల ఈ సినిమాకి ఇలా న్యాచురల్ లొకేషన్స్లో తీయడానికి బాగా యూజ్ అయింది. సినిమాటోగ్రఫీ తర్వాత బాగా వర్కౌట్ అయిన ఇంకొక విషయం ఏంటి అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుందో సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి ఈ మూవీలో. ఈ సినిమాలోని మ్యూజిక్ ఎక్కడా కూడా సీన్స్ని ఓవర్ షాడో చేయదు, ఎక్కడా కూడా పెద్దగా లౌడ్గా ఉండదు, నేనున్నాను అని నిరూపించుకోదు. బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్లెజెంట్గా సీన్స్ని ముందుకు తీసుకువెళ్తా డ్రామాని ఎలివేట్ చేస్తా చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలోని మ్యూజిక్. నెక్స్ట్ బాగా వర్కౌట్ అయిన విషయం ఏంటి అంటే స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ చాలా అంటే చాలా చాలా ప్రెడిక్టబుల్గా కూడా ఉంది. బట్ ఈ మూవీని ఇంత ఎంగేజింగ్గా ఫ్రెష్గా చూపించడంలో స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ బాగా యూజ్ అయింది ఈ మూవీకి. ఈ సినిమాకి నెక్స్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎవరు అంటే అశ్విన్ చంద్రశేఖర్. ఈయన ఈ మూవీకి రైటర్ డైరెక్టర్. ఈ మూవీని చూస్తున్నంతసేపు మీకు ఒక మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ అండ్ రియలిస్టిక్ లవ్ స్టోరీని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. దానికి మెయిన్ కారణం రైటింగ్ అండ్ డైలాగ్స్. ఈ మూవీలోని సీన్స్ చాలా వరకు ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చూస్తున్నంతసేపు చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈ మూవీలోని పర్ఫార్మెన్సెస్ గురించి. సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఇద్దరు కూడా స్క్రీన్ మీద చాలా న్యాచురల్గా అనిపించారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించేది వీళ్ళ యాక్టింగ్. సిచ్యువేషన్స్ తగ్గట్టు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ చేసిన యాక్టింగ్ కానీ నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. ఇప్పటి వరకు వచ్చిన సంతోష్ శోభన్ మూవీస్లో ఇది టాప్ పర్ఫార్మెన్స్. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు యాక్టర్గా తను. మానస వారణాసి కూడా స్క్రీన్ మీద చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి అండ్ చాలా ఎమోషనల్ సీన్స్లోనూ చాలా బాగా యాక్ట్ చేసింది తను. మానస వారణాసి ఒక తెలుగు అమ్మాయి అవడం వల్ల డైలాగ్స్కి సిచ్యువేషన్స్కి తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా సూట్ అయినాయి. ఈ మధ్యన టాలీవుడ్ మూవీస్లో తెలుగు అమ్మాయిలను కూడా బాగానే క్యాస్ట్ చేస్తున్నారు హీరోయిన్స్ కింద. ఇది ఒక వెల్కమింగ్ చేంజ్. అండ్ ఆ చేంజ్లో భాగంగా ఈ మూవీకి మానస వారణాసిని తీసుకోవడం ఒక బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. అండ్ డెఫినెట్లీ షీఈ్ ఎ పర్ఫార్మర్. తనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ తెలుగు ఇండస్ట్రీలో.
ఇంకా ఈ మూవీలోని చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే ఈ మూవీ స్టోరీ ముందే చెప్పినట్టు కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్ తమిళ్లో ఉండడం వల్ల కొంచెం అర్థం చేసుకోవడానికి నాకైతే కష్టమైంది. ఆ రెండు కాకుండా నాకు పెద్దగా ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ అంటూ ఏం కనిపించలేదు. ఫైనల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఈ మూవీ టైటిల్ కపుల్ ఫ్రెండ్లీని బాగా జస్టిఫై చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీ యొక్క టార్గెట్ ఆడియన్స్ యంగ్ జనరేషన్ అండ్ యూత్. మీరు కనుక ఒక మంచి ఫ్రెష్ యూత్ఫుల్ రిఫ్రెషింగ్ ఆథెంటిక్ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ మూవీని మీరు మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు మన సినిమా వాళ్ళ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. బై బాయ్.